అందరికీ నమస్కారం. మన సమాజంలో మన ఇంటి ఆడపిల్లలు ఎన్నో బాధలను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఎన్నో అవమానాలను కూడా చవిచూస్తున్నారు. మన ఇంటి ఆడపిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో వాటి గురించి అవగాహన కల్పించడానికి మా ఈ వీడియోస్ మరియు ఆడియో స్టోరీస్. వీటి నుంచి మన ఇంటి ఆడపిల్లలు ఎన్నో నేర్చుకోవచ్చు. మేము అమ్మాయిలు పడుతున్న బాధల గురించి అబ్బాయిలకు అవగాహన కల్పించడానికే ఈ వీడియోస్ని, ఆడియో స్టోరీస్ని చేస్తున్నాము. అంతేగాని ఎవరిని కించపరచడానికో, బాధ పెట్టడానికో, ఎవరినో ఉద్దేశించో కాదు. ఈ స్టోరీస్ అనేవి చాలా పవర్ఫుల్ డైలాగ్స్తో క్రియేట్ చేయబడ్డాయి. అందరికీ మనసుకి ఆడపిల్లల కష్టాలు తలకెక్కేలా, మనసుకు అర్థమయ్యేలా ఉండాలని పవర్ఫుల్ డైలాగ్స్తో ఈ స్టోరీస్ని తయారు చేస్తున్నాము, మరియు వీడియోస్ని కూడా. ప్రతి ఒక్క ఆడపిల్లల గురించి, వాళ్ళు పడే బాధల గురించి మీరు విని చూసి తెలుసుకోండి. మన ఇంటి ఆడపిల్లల్ని మనం అప్రమత్తంతో రక్షించుకుందాం. మర్చిపోకండి. ఇంతేకాదు, మా ఛానల్లో ఎన్నో ఫ్యామిలీకి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయి. మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ను షేర్ చేయండి. మాకు మీరు కామెంట్స్తో ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. జై గణేష, జై పైడిమాంబ. రాధా, రాధా, ఏమైందండి? ఏంటిది? ఏంటి? ఇది ఏంటండి? నాకేం అర్థం కావట్లేదండి. ఇప్పుడు నువ్వు పెట్టిన భోజనం ఏంటి? అంత నోరెందుకండి? గిల్లొద్దు, కొట్టద్దు, కొట్టద్దు. మీకే చెప్పేది, నన్నేం కొట్టద్దు. నోర్మోయ్, ఎప్పుడైనా పచ్చడి మెతుకులు తిన్నానా నేను? ఇంట్లో డబ్బులు లేవండి. ఇచ్చిన డబ్బులు ఏం చేసావు? ఏం చేసావు? ఏం చేయలేదండి. పాపకు బట్టలు లేవు, ఉన్న 200తో గౌన్ కొనాలి. గిల్లొద్దు, నొప్పిగా ఉంది. నోర్మోయ్, ఎక్కువ మాట్లాడద్దు. పాప అడిగిందా కొనమని? ఇంట్లో కూర, చారు లేకపోతే ఎలా తినాలి? అది కాదండి, ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. పెరుగన్నమేగా నేను పెట్టింది, ప్లీజ్ అండి. పళ్ళు రాలుతాయి. పెరుగున్నమంటావు, పెరుగున్నము. మా కొట్టద్దు, కొట్టద్దు, ప్లీజ్ నన్ను కొట్టద్దు. నిన్ను కొడుతున్నది కూర కోసం కాదు. నీలాంటిది చచ్చిన పాపం లేదు. మొగుడు ఒళ్ళొలిసి కష్టపడి ఇంటికొస్తే పాపకు గౌను, బాబుకు పెన్ను అని అబద్ధాలు ఆడుతున్నావు కదా. అయ్యో రామ రామ, నేను అలాంటిదాన్ని కాదండి. లేదు, నువ్వు ఖచ్చితంగా నీకే చీరో సారో కొనుక్కున్నావు కదే. అయ్యో లేదండి, నన్ను నమ్మండి, నేను అలాంటిదాన్ని కాదు. నిజంగానే డబ్బులు లేవండి, నేనేం కొనుక్కోలేదు. పాపకి గౌన్ కొన్నాను, అది కూడా బాగా చిరిగిపోతే. నోర్మోయ్, నీకు ఇలా కాదు, ఈ తాడుతో చెప్తాను చెప్తాను నీ సంగతి చెప్తానే. ఎందుకండి?
ఎందుకండి? ఆ తాడు ఎందుకండి? చేతులు వెనక పెట్టు. చేతులు వెనక పెట్టు. ఉహు. నేను పెట్టను. ఇస్తావా లేదా చేతులు? వెనక్కి ఇవ్వు. ఉహు. నేను ఇవ్వనండి. ఎందుకండి? చేతులు కట్టేస్తారా వెనక్కి? నీకెలా కాదే? ఆ, ఆ, కట్టద్దు, కట్టద్దు. నిన్నే చేతులు వంట చేస్తుంటే కాలిపోయాయి. వద్దండి, వద్దండి, వద్దు, 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 వద్దు. ఆ, గట్టిగా కట్టేశారు. కళ్ళు తిరుగుతున్నాయి, వదలండి. నోరు ముయ్యవే. నీకు అయ్యో, ఏంటండి అది? చున్నీ ఎందుకండి చింపుతున్నారు? నీ నోట్లో కుక్కడానికి. ఎందుకండి? ఇప్పుడు పాపకు గౌను, బాబుకు పెన్ అని చెప్పి సినిమాలు తిరుగుతున్నావు కదూ. చీరలు చూస్తున్నాను, అన్ని కొత్తవే. అయ్యో రమ్మ, లేదండి. అయినా నా చేతులు కట్టేసి నోట్లో చున్నీ కుక్క ఏం చేస్తారండి నన్ను? ఆ, ఆ, ఆ. అది అలా పడుండు. ఇప్పుడు ఒక్క 4 వాతలు పెడితే అమ్మా, అమ్మా, భగవంతుడా, ఏం చేశారండి మీరు? ఇన్ని వాతాలు పెట్టారా? ఏం తప్పు చేశానని? నోరెత్తావనుకో ఇంకొకసారి. చేతులు ఇప్పండి, ఏమండి? చేతులు ఇప్పండి. చేతులు కాదే, నోట్లో గుడ్డ కూడా ఇలాగ కుక్కి రేపటి వరకు ఉంచుతాను. ఇంకెప్పుడు నువ్వు ఈ తప్పు చెయ్యవు. పిల్లల్ని మా అమ్మాళ్ళ ఇంటికి పంపిస్తాను. ఎంత ఏడ్చినా అనవసరం. గౌనంట గౌను ఇలా తలుపులు తాళాలు వేసి ఉంచితే ఎలా వస్తుంది? చేతులు కట్టేశాను, నోట్లో గుడ్డ కుక్కేశాను, కాళ్ళు కూడా తాడుతో కట్టేశాను. లేకపోతే పైసా విలువ తెలియని ఆడదాయి. ఛీ, ఇలాంటిదన్నా చేసుకున్నది. మూర్ఖత్వంతో ఎందరో అమాయకపు ఆడపిల్లల్ని ఇలా ఇబ్బందులు పెట్టే భర్తలు ఇంకా మనలో మిగిలి ఉన్నారు. ఇలాంటి మూర్ఖత్వం తప్పకుండా పూర్తిగా నశించాలి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ధన్యవాదాలు.